ఈ వీడియోని క్లిక్ చేసి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్తే. ఇవాళ నేను ఒక పాయింట్ మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ పాయింట్‌ని యూట్యూబ్‌లో గానీ, నెట్‌లో గానీ ఎవరు మాట్లాడట్లేదు ఈ విషయం గురించి. ఎవరైనా మాట్లాడతారేమో ఇందాము, అసలు ఏం మాట్లాడతారో చూద్దామని చూస్తే ఎక్కడ ఎవరు కూడా ఈ విషయం గురించి ప్రస్తావించట్లేదు. నాకు తెలుసు ఇప్పుడు నేను దీనికి గవర్నమెంట్‌కి అపోజ్‌గా ఏదో మాట్లాడుతున్నా అని అనుకుంటారు. కానీ అస్సలు కాదు. మీరు ఒక వీడియోలో చూడండి, మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీటింగ్‌కెళ్ళి అక్కడ అల్లు అర్జున్ గురించి ఒక ఇష్యూ వస్తే, అదే మొన్న 9 ఇష్యూ గురించి అల్లు అర్జున్ గురించి అక్కడ టాపిక్ మీడియా వాళ్ళు ఎవరైతే సమ్ క్వెషన్ అడిగితే ఆయన ఏం చెప్పారంటే, సినిమా వాళ్ళది ఏముందండి, దే డూ బిజినెస్ అండ్ దే మేక్ బిజినెస్ ఆన్ దిస్ అని అన్నారు. అంటే జస్ట్ ఒక బిజినెస్ చేసే వాళ్ళ కోణంలోనే ఆయన మాట్లాడారు. దానికి కూడా నాకు బాధే లేదు. ఆయన ఆ మాట అన్నాక అక్కడ ఎదురుగా ఎవరైతే కింద కొంతమంది ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు పగలబడి నవ్వుతున్నారు. మరి అంతగానం నవ్వే అంత కామెడీ అందులో ఏముందో నాకైతే అర్థం కాలేదు. కానీ చాలా సీరియస్ మ్యాటర్. ఆయన ఏదైతే మాట అన్నారో అది నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నా దానికి. నేను రేవంత్ రెడ్డి గారికో లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్‌కో వ్యతిరేకిని కాదు. మొన్న జరిగిన ఇష్యూకి నాకు చాలా బాధ అనిపించింది. అసలు అక్కడ జరిగిందేందంటే, అల్లు అర్జున్ గారి గురించి, ఆ ఇష్యూ గురించి అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అక్కడ అడిగితే, అల్లు అర్జున్ ఏమన్నా నార్మల్ వ్యక్తే కదా! జస్ట్ హి ఈజ్ ఆల్సో బిజినెస్ మ్యాన్ అన్నట్టు ఆయన అన్నారు. సినిమా అనేది జస్ట్ బిజినెస్ మాత్రమే కాదు. ఇది నేను ఎవరైతే సినిమా గురించి తక్కువ చూపు ఉంటుందో నేను వాళ్ళకి చెప్తున్నా. సినిమా అనేది జస్ట్ బిజినెస్ కాదు. ఒక్క సినిమా తీయటం వల్ల ఎంతమందికి ఉపాధి కల్పిస్తారో తెలుసా? అల్లు అర్జున్ లాంటి ఒక బిగ్ యాక్టర్ ఒక సినిమా చేస్తే లక్షలాది మందికి ఇండైరెక్ట్‌గా అండ్ డైరెక్ట్‌గా 1,00,000 మందికి జాబ్ అనేది వస్తుంది. మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, సక్సెస్ మీట్లు కానీ, డైరెక్టర్స్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, లేబర్ కానీ, డిఫరెంట్ ఫీల్డ్స్‌లో 24 క్రాఫ్ట్స్‌లో ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్‌గా లక్షల మందికి ఉపాధి కల్పించేదే సినిమా ఇండస్ట్రీ. అండ్ అందులో ఇలాంటి ఒక పెద్ద యాక్టర్ కనుక ఒక సినిమా డిసైడ్ అయ్యి చేస్తే ఎంతమందికి జాబ్ వస్తుందో తెలుసా? అది ఏ గవర్నమెంట్ జాబ్ కింద కూడా రాదు. ఏ డే పేమెంట్ ఆ డే ఉంటుంది. సో ఒక సినిమా గనక ఆగిపోతే, సినిమా అనే బిజినెసే ఆగిపోతే కొంతమంది జీవితాలు ఆగిపోతాయి. ఒక సినిమా తీస్తే ఆ సినిమాలో ఎవరైతే మీరు రెమ్యునరేషన్ కోట్లల్లో తీసుకుంటున్నారు, ఇప్పుడు అల్లు అర్జున్ సమ్ ఎక్స్ అమౌంట్ తీసుకుంటున్నాడు, ఇంకొక యాక్టర్ ఇంత తీసుకుంటున్నాడు అనుకుంటాం. కానీ అందులోంచి 40% గవర్నమెంటే ట్యాక్స్ కింద తీసుకుంటుంది. జీఎస్టీ రూపంలో, సర్వీస్ ట్యాక్స్ రూపంలో, సెంట్రల్ గవర్నమెంట్ ఇంత ట్యాక్స్ అని ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ అని ఉంటుంది. ఈ ట్యాక్సెస్ అన్ని ఎవరు కడుతున్నారు? ఎవరికి కడుతున్నారు? గవర్నమెంట్కే కదా లాస్ట్‌లో ప్రాఫిట్ వచ్చేది. అండ్ థియేటర్‌లో మూవీకి వెళ్ళాక అక్కడ మన టికెట్‌లో జీఎస్టీ, సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ గవర్నమెంట్‌కే పోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇండియాలో కాదు ఎక్కడైనా సరే ఆడియన్స్ వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా వేలకు వేలు ఖర్చు పెట్టుకొని సినిమా మాత్రమే చూస్తారు తప్ప ఇంకా వేరే దేనికి వాళ్ళు అలా డబ్బులు ఖర్చు పెట్టరు. అండ్ సినిమా అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఒక రిలీఫ్ మైండ్కి కూడా. ఎంతమందో సినిమాలు చూసి మారిన వాళ్ళు ఉంటారు. ఎంతమందికో సినిమా అనేది ఒక ఇన్స్పిరేషన్. వాళ్ళ పర్సనల్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటారు. వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా హై స్టేజెస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఒక సినిమా తీయడం వల్ల ఎంతమంది బతుకుతున్నారు? ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెడితే యాంకర్లు కావచ్చు, ఆ స్టేజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళది కావచ్చు, ఎంతమంది డిఫరెంట్ క్రాఫ్ట్స్‌కి వర్క్ దొరుకుతుంది. అండ్ ప్రతి దాంట్లో గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది. చిన్న టికెట్ దగ్గర నుంచి హైయెస్ట్ రెమ్యునరేషన్ అంత వరకు ప్రతి దాంట్లో ట్యాక్స్ విధిస్తూనే ఉంటుంది గవర్నమెంట్. వాళ్ళ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి సినిమాలు ఆస్కార్ రేంజ్‌కి వెళ్తున్నాయి. ఇవాళ ఆస్కార్ రేంజ్‌కి మన తెలుగు సినిమా వెళ్ళటం వల్ల తెలంగాణకు కానీ, ఆంధ్రప్రదేశ్‌కి కానీ, అసలు మన ఇండియాకి కానీ ఎంత లాభం? ఎంతమంది మన వైపు చూస్తారు? ఇంతవరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఇలా జరుగుతుందనే విషయం కూడా ఎవరికీ తెలీదు. అలాంటిది ఇవాళ మన తెలుగు సినిమా అనేది నేషనల్, ఇంటర్నేషనల్ ఇంకా అంతకంటే మించి వెళ్ళిపోయింది. సో సినిమా ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండ్ ఇట్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. ఇట్ ఈజ్ ఎ బిజినెస్ విచ్ గివ్స్ పీపుల్ ఎంప్లాయ్మెంట్. సాయంత్రం అయితే టీవీలో ఏం సినిమా చూద్దాం, వీకెండ్ వస్తే థియేటర్స్కి ఏ మూవీస్ వస్తున్నాయి, ఇలా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ మైండ్. స్ట్రెస్ ఎక్కువైనా సినిమానే చూస్తారు, ఆనందం వచ్చినా సినిమానే చూస్తారు. సో సినిమా అనేది చిన్న విషయం కాదు. ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారనేది కాదు పాయింట్. రేపు ఎవరికైనా జరగవచ్చు. కానీ సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? గవర్నమెంట్‌కి సినిమా చాలా సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్‌గా అండ్ డైరెక్ట్‌గా. వాళ్ళ ఓట్స్ విషయంలో కానీ, లేకపోతే ట్యాక్సెస్ విషయంలో కానీ, గవర్నమెంట్‌కి ఫండ్స్ వచ్చే విషయంలో కానీ సినిమా చాలా పెద్ద క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ పాయింట్ మీద ఎవ్వరు మాట్లాడట్లేరు, మాట్లాడాలనుకోవట్లేదు. కానీ నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఈ విషయం నేను చెప్పే విషయం, నేను మాట్లాడుతున్న విషయం చాలామందికి నచ్చకపోవచ్చు. కొంతమంది అపోజ్ కూడా చేయొచ్చు. కానీ నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి. ఒకవేళ నేను చెప్పేది తప్పు అనిపిస్తే వీడియోని డిస్లైక్ చేయండి. బికాజ్ నాకు అర్థం అవ్వాలి ఎంతమందికి కరెక్ట్ అనిపిస్తుంది. నమస్తే.